వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకేంటంటే చాలామంది అడుగుతున్నారండి, సార్ మంత్రా డ్రైవర్స్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకి పాత పద్ధతిలో అయితే ఇప్పుడు వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదండి, వెబ్సైట్ మొత్తం మారిపోయినట్టుంది, మాకు అర్థం కావట్లేదు, దానికి సంబంధించి ఏమైనా ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. అవునండి, నిజంగానే మనకేంటంటే మంత్రా డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి మన పాత పద్ధతి అనేది లేదండి, వెబ్సైట్ అనేది కొంచెం మొత్తం మార్చడం జరిగింది. ఈ కొత్త పద్ధతిలో మనం మంత్రా డ్రైవర్స్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియో చూపించడం జరుగుతుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనకి ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అక్కడ క్యాప్చా అనేది ఒకటి ఎంటర్ చేసేసి మన ఇంటర్ఫేస్లో అనేది వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు అలా కాదనమాట, ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా మారడం జరిగింది. అది ఎలా చేయాలో ఇప్పుడు మొత్తం చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి అనేది సపోర్ట్ అనేది ఇవ్వండి. మీరు కనుక మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. అదేవిధంగా మన ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. మీరు ఎవరైతే కనుక ఇప్పటివరకు జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అనేది జాయిన్ అయ్యి మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, నేను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, ముందుగా వచ్చేసేసి క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో వచ్చేసేసి మంత్రా ఆర్డీ సర్వీస్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ చూసినట్లయితే మంత్రా డౌన్లోడ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, మనకి ఇది లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. టోటల్లీ మనకు వెబ్సైట్ మొత్తం కొత్తగా మొత్తం మారిపోవడం జరిగింది. మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుందన్నమాట. మీకు ఇక్కడ చూసినట్లయితే మనకి పాత ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, కొత్త ప్రాసెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి MFS అంటారు అనమాట, చాలా వాటిగా అందరూ వాడేది ఇది. తర్వాత మనకు వచ్చేసేసి ఐరిస్ డివైస్ అండి. ఓకేనా, ఐరిస్ వాడేవాళ్ళు కూడా దీంట్లో డివైస్ అనేది ఆర్డీ సర్వీస్ తీసుకోవచ్చు అనమాట. ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే చూడొచ్చు, ఇక్కడ మనకి ఇక్కడ డ్రైవర్ అని చెప్పేస్తుంది కదా, ఇది డ్రైవర్ అనమాట. ఇది వచ్చేసి ఆర్డీ సర్వీసు. ఈ రెండు అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి డ్రైవర్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలో చూపిస్తాను. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా యూజర్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. మనకి ఇంతకుముందు అనేది ఇది ఎంత ప్రాసెస్ ఉండేది కాదు, ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఏం లేదండి, ఇక్కడ వచ్చేసి కంట్రీ దగ్గర మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మన ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన నేము, ఫస్ట్ నేము, అదేవిధంగా లాస్ట్ నేము, మెయిల్ ఐడి మాత్రం మీ వర్కింగ్లో ఉన్న మెయిల్ ఐడి అయితే ఉండండి, ఎందుకంటే మీ మెయిల్ ఐడికి అనేది ఓటీపీ అనేది రావడం జరిగింది. ఓకేనా, మీ మొబైల్ నెంబరు ఇచ్చేసేసి ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇప్పుడు మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్కి అనేది ఓటీపీ రావడం జరుగుతుంది. మీకు అది ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేస్తాను, ఒకసారి చూడండి. ఆ విధంగా మీ మెయిల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే మనకి డైరెక్ట్గా మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. మనకు పాత ప్రాసెస్లో అనేది ఎంత ఉండేది కాదండి, డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళం, అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఏంటంటే కంపల్సరీ మనం అనేది లాగిన్ అనేది దీంట్లో అవ్వాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా వేరే డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయ్యి డైరెక్ట్గా డౌన్లోడ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఫైల్ అనేది మన సిస్టంలో అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా. ఓకేనా, దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. మీకు డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఎస్ అని అడుగుతుంది, ఎస్ అనేది క్లిక్ చేయండి, మళ్ళీ ఎస్ అనేది క్లిక్ చేయండి. ఓకేనా, మీకు నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పి చూపించడం జరుగుతుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం లోడ్ అవుతుంది. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఏ చిన్న పొరపాటు అయినా కానీ మీకు డ్రైవర్స్ అనేది మీకు ప్రాపర్గా అనేది ఇన్స్టాల్ అవ్వకపోతే మీకు సిస్టంలో వర్క్ అవ్వనమాట. ఓకేనా, మీకు మొత్తం డెమో చూపిస్తాను. మీకు లాస్ట్ వరకు అయితే మాత్రం చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మళ్ళీ మీకు వీడియో అనేది అర్థం కాదు. ఓకేనా, ఇక్కడ ఫినిష్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మీకు వచ్చేసేసి సేమ్ డివైస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందాక డ్రైవర్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇప్పుడు ఆర్డీ సర్వీస్ అని ఇన్స్టాల్ చేద్దాం.
ఓకేనా. ఆర్డీ సర్వీస్ మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది వచ్చేసేసి ఇది క్లిక్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ అనేది మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మొబైల్ వర్షన్లోకి. ఓకేనా. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇది డౌన్లోడ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి పాపప్ అనేది రావడం జరుగుతుంది స్క్రీన్ మీద. ఓకేనా. పాపప్ అనేది ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎస్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి డైరెక్ట్గా మనకి ఆర్డీ సర్వీస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. మీకు లోడ్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇన్స్టాల్ చెప్పేస్తుంది కదా, దీని మీద ఇచ్చేసినట్లయితే మీకు ఆర్డీ సర్వీస్ కూడా మీ సిస్టంలో అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఫినిష్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. వన్స్ ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఈ విధంగా అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. మనకు ఓల్డ్ ప్రాసెస్ అనేది ఎంత ఉండేది కాదు, మనకు ఈ కొత్త ప్రాసెస్లో అనేది కంపల్సరీ మన డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిన తర్వాతే మనం డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మీకు చూసినట్లయితే ఇక్కడ సెర్చ్ బార్లో మీరు డేట్ అండ్ టైం అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ అనేది ఇవ్వండి. ఓకేనా. క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీ సిస్టంలో ఎప్పుడైనా కానీ రన్నింగ్ టైం అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మీకు చూడొచ్చు మీ కరెంట్ డేట్ అండ్ టైము మీకు కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ డ్రైవర్స్ అనేది మీకు ప్రాపర్గా వర్క్ అవుతాయి. లేదనుకుంటే ఇక్కడ చూడొచ్చు మీకు సెట్ టైం ఆటోమేటిక్లీ అని చెప్పేస్తుంది కదా, ఇది ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకోండి, మీకు సెట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ కూడా అంతే, దాని మీద క్లిక్ ఇచ్చేసేసి ఇక మీరు టైం జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇచ్చేసి ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ చూపిస్తుంది కరెంట్ డేట్ అండ్ టైంలో మీకు ప్రాపర్గా అనేది చూపించిన తర్వాతే మీకు వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఒక స్టెప్. మీకు ఇంకో స్టెప్ వచ్చేసేసి మీరు క్రోమ్ బ్రౌజర్లోకి అనేది లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే సెర్చ్ బార్లో మీకు పైన ఇక్కడ ఓకేనా ఇక్కడ వచ్చేసేసి క్రోమ్ ఫ్లాగ్స్ కదా, క్రోమ్ ఫ్లాగ్స్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకేనా. మీకు ఫస్టే రావడం జరుగుతుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ దాని మీద క్లిక్ చేసినా మీకు ఈ విధంగానే వస్తుంది అనమాట. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో అలో ఇన్వాల్వ్డ్ సర్టిఫికేట్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు డిఫాల్ట్గా ఇక్కడ మీకు డిజేబుల్లో ఉంటుందన్నమాట. మీరు డిజేబుల్ నుంచి ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. మీకు డిఫాల్ట్గా ఈ విధంగా డిజేబుల్ ఉంటుంది, మీరు ఎనేబుల్ చేసుకొని ఇక్కడ రీలాంచ్ అని చెప్పేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. ఇది సెకండ్ ప్రాసెస్ అండి. ఓకేనా. ఫస్ట్ మనం డేటా అనేది చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసేసి ఈ ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్ అనేది మనం ఎనేబుల్లో పెట్టుకోవాలి. ఓకేనా. మీకు క్రోమ్ ఫ్లాగ్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ లింక్ కూడా, మీరు దాని మీద కూడా కాపీ చేసుకొని డైరెక్ట్గా మీరు ఈ విధంగానే చేసుకోవచ్చు. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెర్చ్ బార్లోకి వెళ్ళేసేసి ఒకసారి సర్వీసెస్ అని చెప్పేసి సెర్చ్ చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఈ సర్వీసెస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ దీంట్లో లిస్ట్లో మంత్రా ఏవిడిఎం అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. చూడొచ్చు ఈ విధంగా మంత్రా ఏవిడిఎం అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రీస్టార్ట్ అని చెప్పేస్తుంది కదా, ఈ రీస్టార్ట్ మీద ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఒక్కోసారి ఇక్కడ మీకు స్టాప్లో కూడా ఉంటుంది, మీకు స్టాప్లో ఉన్నా కానీ ఇక్కడ మీకు రీస్టార్ట్ అనేది క్లిక్ చేసుకోండి. ఓకేనా. ఈ రీస్టార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డ్రైవర్స్ అనేది ఒకసారి రీస్టార్ట్ అనేది అవడం జరుగుతుంది. ఓకేనా. ప్రాపర్గా అనేది మీకు ఇక్కడ చూడవచ్చు, మీకు కింద డాష్బోర్డ్లో కూడా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అనేది మీకు రీస్టార్ట్ అయ్యి మీకు ప్రాపర్గా అనేది వర్క్ అవడం జరుగుతుంది. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న స్టెప్ ఒకటి ఉంటుందండి. ఓకేనా. క్లోజ్ చేసేసి మళ్ళీ మనకి క్రోమ్ బ్రౌజర్లో మంత్రా ఏవిడిఎం అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓకేనా. మంత్రా ఏవిడిఎం ఓకేనా టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ రావడం జరుగుతుంది, మంత్రా ఆర్డీ సర్వీస్ క్లయింట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు డివైస్ అనేది సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఉండాలండి. ఇక్కడ డిస్కవర్ ఏవిడిఎం అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డివైస్ అనేది వర్క్ అవుతుందో లేదో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఆర్డీ సర్వీస్ డిస్కవర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం ప్రాపర్గా అనేది మొత్తం సక్సెస్ఫుల్గా అయిపోవడం జరిగింది. మీ సిస్టమ్ ఒకసారి షట్ డౌన్ చేసి ఒకసారి రీస్టార్ట్ చేసి ఆన్ చేయండి, మీకు ప్రాపర్గా అనేది వర్క్ అవడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.